సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ విరిగి 8 మంది దుర్మరణం చెందటం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదంతా జరుగుతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? దీన్నంతా ముందుగా అందరికీ నమస్కారం. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ఊరకు కాదు అనేది, మాజీ ముఖ్యమంత్రి అనే కంటే కూడా శవాల్ రెడ్డి, శివానంద రెడ్డి, శివమోహన్ రెడ్డి ఇవన్నీ ఎందుకు అంటున్నారంటే, సుమారుగా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. సంవత్సరానికి 2 నెలలు తక్కువ. ఈ 10 నెలల్లో ఎప్పుడైనా ప్రజా సమస్యల మీద ఇదిగో పలానా విద్యార్థులకి ఇబ్బంది కలిగింది, లేకపోతే రైతులకి ఇబ్బంది కలిగింది, మహిళలకి ఇబ్బంది కలిగింది, ఏ ఒక్క విషయం మీదైనా రోడ్డు మీదకి రావడం ఎవరైనా చూసారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా అని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా. మొట్టమొదటి బయటకు వచ్చింది వినుకొండలో రషీద్ అనే అతను చనిపోతే వచ్చాడు. ఆయన చంపింది ఎవరు? ఆయన బంధువులే. వాళ్ళు ఏదో చిన్న తగాదలు ఆడుకొని తాగి కొట్టుకొని చచ్చారు. అప్పుడు వచ్చి అదొకటి పెద్ద విషయంలాగా చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీలో పలుకుబడి ఉంటుంది, ఈ సమయంలో ఆయన దెబ్బ కొట్టాలి, అంతర్జాతీయ మీడియాకి మొత్తం తెలియాలని చెప్పి ఢిల్లీలో పెద్ద గొడవ చేశాడు శాంతి భద్రతలని. ఆ తర్వాత ఏం పార్టీల పరంగా ఎవరినెవరు చంపుకోలేదే, ఇంకా మా వాళ్ళు చచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముప్పారుపు వేరైని కోర్టుకు 2 లక్షల కాడికి కాంట్రాక్ట్ ఇచ్చి ఇట్లా కాంట్రాక్ట్గా మర్డర్లు చేసేవాళ్ళు వచ్చి పొడిచి చంపారు. ఎవరు చేశారు ఈ పని ఎంక్వైరీ చేస్తే మళ్ళీ వైసీపీనే. అప్పుడు మేము చంపబడ్డాం, ఇప్పుడు అధికారం వచ్చినా కూడా మా వాళ్ళే చంపబడుతున్నారు. ఇదేమి కర్మో అని మేము ఒక పక్కన బాధపడుతుంటే, ఇంక ఈయన శవాలు వేసుకొని ఈయన మొదలు పెడతాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ము ఉంటే అంత దారుణంగా పట్టపొగులే 30 రూపాయలు ఏరైనా ఒంగోలులో చంపితే నువ్వెందుకు రాలా? అది మరణమే కదా, అది శవమే కదా, చనిపోతే నువ్వెందుకు రాలా? చేపించింది మీ వాళ్ళు కాబట్టి. ఇకపోతే సింహాచలంలో గోడకూలి దుర్మరణం. అసలు ఒక్కోసారి వరదల వల్ల కానీ, లేకపోతే పెను తుఫాన్ల వల్ల కానీ, లేకపోతే ఇట్లా ప్రమాదాలు కూడా వాటిని ఇన్సిడెంట్లాగా అది కావాలని చేసినట్టుగా క్రియేట్ చేయడానికి నీకు ఎట్లా సిగ్గు పెట్టలేదా భగవంతుడు? కనీసం నీ సలహాదారులు ఉన్నారు కదా, నెలకు 5 లక్షలు డబ్బులు తీసుకున్నాడు, వాళ్ళన్నా చెప్పరా సార్ అవి ప్రమాదాలు సార్, అవి ఎవరు బాధ్యత వహించారు సార్, ప్రమాదం జరిగినప్పుడు మాత్రం ప్రమాదానికి మృతులకు ఏదో సహాయం చేసే విధంగా వాళ్ళకింత డబ్బులు కావాలని డిమాండ్ చేయ న్యాయమే. వాళ్ళకి ఏమన్నా 3 లక్షలు 4 లక్షలు ఇస్తుంటే తప్పయ్యా, ఓ 10 లక్షలు 20 లక్షలు ఇవి అంటాం తప్పులేదు. చంద్రబాబు నాయుడే 25 లక్షలు ప్రకటించినాక ఇంకా నీకు మాట్లాడటానికి ఏముంది? ఈయన వస్తేనంట అధికారంలోకి ఆ మిగతా 75 లక్షలు ఇస్తానంట. ఓహో, నీ దరిద్రానికి నువ్వు విజయవాడ వరదల్లో చిక్కున్నప్పుడు రాసిన ₹1 కోటి చెక్ ఇవ్వు, ముందు ఆ డబ్బులు ఇవ్వు. అవి ఇవ్వకుండా నేను ఆ వాటర్ బాటిల్లో పంచాడా, లేకపోతే వాళ్ళకున్న ఈ యూట్యూబ్ ఛానళ్ళకి ఇచ్చాడా, ప్రచారం చేయండి రా ఈ ₹1 కోటి తీసుకోనని? ఏం చేసావా జగన్ రెడ్డి? నీ జీవితంలో ఎప్పుడైనా ఎడం చేత్తో కానీ అదేంటి అన్నం తింటా కాకిందోళ్ళని చరిత్ర కూడా లేదా మెతుకులు ఏరతాయని అవి పంచకుండానే కదా, నీ ఆస్తులు పంచకుండానే కదా నీ చెల్లిని బాధించావు, వివేక హత్య చేయించావు. నువ్వు చేసిన పనులన్నీ కూడా డబ్బులు ఇచ్చే మనస్తత్వం లేకేగా, దోచుకునే మనస్తత్వం వల్లే కదా. ముందు దాంట్లో నుంచి బయటికి రావా జగన్మోహన్ రెడ్డి. ఆ శవాల మీద పడి పేలాలు ఏరుకోవటం, శవం కనబడి కిక్కి ఇకిలిస్తావేందయ్యా? నీ ఇకిలింపు కాల, అది ఇకిలింపు, గుర్రపు సకిలింపు, గాడిద సకిలింపు అర్థం కాక సస్తున్నారు జనం. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక మన వెంకటేశ్వర స్వామి లడ్డూ గురించి అసత్య ప్రచారాలు చేసిన దగ్గర నుంచే ఇదంతా జరుగుతుంది. మన వెంకటేశ్వర స్వామి అంటూ జగన్మోహన్ రెడ్డి పలకటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? నీకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి ఉందా? కదా, పట్టు వస్త్రాలు సమర్పించాడు కదా 5 సార్లు. ఎటువైపు కండువా వేసావు? అది తెలియదు. మీ ఆవిడని ఎప్పుడైనా తీసుకొని వచ్చావా? అసలు హిందూ ధర్మంలో ఒక పూజ కానీ భగవంతుడికి ఒక వ్రతం చేసినా కూడా భార్యాభర్తలు ఇద్దరూ వస్తేనే ఆ పూజకు ఫలం.
కావాలంటే చాగంటి కోటేశ్వరరావుని గరికపాటి నరసింహరావుని అడగండి, మీకు సిగ్గన్నా వచ్చింది ఎట్లా చేయాలనేది. అది కాదు, ఏ రోజైనా సరే హిందూ దేవుళ్ళకి సంబంధించి కానీ లేదా ముస్లిం దేవుళ్ళు కానీ ఎవరినైనా నువ్వు ఏనాడైనా ఖాతరు చేసావా? రాముల వారి తలనరికి తీసుకెళ్ళి కోనేట్టో వేస్తే ఏమన్నా అరెస్టులు చేసావా? ఆంజనేయ స్వామి విగ్రహం పగల కొడితే ఏమవుతుంది అన్నావుగా? నరసింహస్వామి రథం తగలబడితే తేనెటీగలు తగలబెట్టినాయి అన్నావుగా? అసలు నువ్వు చెప్పేదానికి చేసేదానికి ఏమన్నా పొంతన ఉంటుందా? హిందువులంతా బిక్కుమంటా బతకలేదా? కులాల వారీగా బాధించావు, మతాల వారీగా వేధించావు. నువ్వు చెయ్యందేమిటి జగన్మోహన్ రెడ్డి? నా వెంకటేశ్వర స్వామి అనడానికి నీకు సిగ్గెట్ట రావట్లేదు? ఏనాడైనా తిరుపతికి వచ్చి నువ్వు సంతకం పెట్టావా ఈ దేవుడిని అంగీకరిస్తానని? చేయలేదు కదా, నీకు ఎట్లా అవుతాడు? సరే, అయినా కూడా నీకు మాట్లాడే హక్కు ఉంది. అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే హక్కు ఇచ్చాడు. అదే నేను కూడా మాట్లాడుతుంది ఇప్పుడు. మాట్లాడే దాంట్లో కూడా కొంచెం అన్న రీజను మీనింగు ఉండాలిగా. ఎవరు నమ్ముతారా నీ వగలమారి ప్రేమలు? ఎవరన్నా నమ్ముతారా? లడ్డూలో నువ్వు చేసి తప్పు ఆ విషయం బయటికి ఎత్తినందుకు ఇది జరుగుతుందా? సింహాచలం గోడపడిందా? ఆహా, ఏం కాంబినేషను! జగన్మోహన్ రెడ్డి లడ్డు నెయ్యిలో పంది కొవ్వు కలిపితే లేని తప్పు అది తప్పని చెప్పినందుకు సింహాచలంలో గొడగూలింది. ఏం పెట్టావా? వైర్లెస్సా వైరా? ఇక్కడి నుంచి అక్కడికి కనెక్షను. ఇది కూడా చెప్పవా జగన్మోహన్ రెడ్డి? దాడకు వచ్చావు 20 మీటర్లు అంటానికి నువ్వు 20 సార్లు పడ్డ పాటలు, 60 అడుగులు అంటానికి దానికి నువ్వు పడ్డ పాటలకి నువ్వు మాట్లాడుతుంటే వెనకాల కరణం ధర్మశ్రీ తలకాయ ఊపుకుంటా వస్తుంది అంటాం. పక్కన గుడివాడ అమర్నాథ్ ఇదిగో చెబుతున్నాడులే, ఇప్పుడు చెబుతున్నాడులే, ఏళ్ళు చూపించటం. ఆ కామెడీ స్కిట్ చూస్తుంటే నవ్వుకోలే చచ్చామయ్యా. జబర్దస్త్ కన్నా బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు బయలుదేరిన రోజు. నేను అనుకుంటున్నా నువ్వు బయటికి రావాలంటే శవాలు కావాలి. ఇక నువ్వు వస్తున్నావంటే వస్తాడు, నవ్విస్తాడు, పోతాడు అని చెప్పి మా తెలుగుదేశం వాళ్ళు కూడా ఎగబడి చూస్తున్నారా నీ కామెడీని? భలే దొరికావా జగన్మోహన్ రెడ్డి. మాకు ఊగులాడుకుంటా వస్తావు, గడియారంలో లోలకంలాగా ఇంత ఉంటావు. నీవు చేసే పనులు నిట్టారుగా నడవా. నిజాయితీ ఉన్నట్టుకు వచ్చిద్దా నడక? ఆ ఊగులాటం ఎందుకు వచ్చింది? అరే నిట్టారుగా నడవలేవు, కరెక్ట్గా మాట్లాడలేవు, నోట్లో ఏందో కుంకుడుకాయ ఉన్నోడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటావు. ఏమి జగన్మోహన్ రెడ్డి, నేను చూస్తే నవ్వుకోలే చేస్తున్నావయ్యా. ఇంక అంతకంటే నీ గురించి చెప్పినా కూడా దండగే. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం. గతంలో రాజధాని శంకుస్థాపన జరగబోయే సమయంలో అరటి తోటలు తగలబడ్డాయి. నిన్న రాజధాని పనులు పునఃప్రారంభం అవుతున్న సందర్భంలో ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన పైపులు తగలబడ్డాయి. ఏంటంటారు ఈ తగలబట్టడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు అంటారు? నందిగం సురేష్కి బెయిల్ ఇయటమే ఈ కూటమి ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు. అతను జైలు నుంచి బయటకు వచ్చినాక ఏమన్నాడు? నన్ను చాలా మర్యాద చూసినారు, చాలా బాగా చూసుకున్నారని చెప్పాడు. మళ్ళీ పోయి తాడేపల్లిలో ఒకసారి కలిసినాక 1 నెల తర్వాత నన్ను హింసించారు, వేధించారు, బాధించారని. ఈ దొంగ నాయాలు ఆ రోజు ఎండిపోయిన అరటి తోటలు తగలబెట్టి రాజధానిని ఇక్కడ కట్టకుండా ఎన్ని రకాల కుట్రలు పన్నాడో. ఈ కుట్రలు పన్నించిన జగన్ రెడ్డి ఈ నందిగాం సురేష్ చాట. అంతేకాకుండా అక్కడ ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు, దొంగలాయరు. ఎవరు? వాడు కూడా దొంగే. అంతకుముందు అక్కడ ప్లాస్టిక్ కంపెనీని కూడా తగలబెట్టాడు. ఇప్పుడు ఎల్ఎన్టీ పైపులు తగలబెట్టాడు. వీళ్ళని మీరు గనక లోపలేసి ఒక ఉతికితే పోలీసు మర్యాద చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరో మీకు అర్థమవుతుందని చెప్పి. పైపులు ఎందుకు 6 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉండే, ఇప్పుడు ఎందుకు కాలుతాయ్యా? ఇప్పుడు ఈ విషయం ఇక్కడ కనుక తగలబడితే నరేంద్ర మోడీ వచ్చున్నాడు. ఈ సందర్భంలో నేషనల్ మీడియా వచ్చి ఉంటుంది. పైగా పాకిస్తాన్తో మనకున్న వైరంలో నుంచి ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేసిద్దని తెలివిగా ముందు రోజే బెంగుళూరు వెళ్ళి అక్కడ పన్నిన వ్యూహం ఇది. కానీ ఇవన్నీ ఆటలు చల్లవు. అమరావతి వర్ధిల్లు, వర్ధిల్లు, వర్ధిల్లు. ఇక చూడు అమరావతి వైభవాన్ని. అక్కడ ప్రధానమంత్రి ఇచ్చిన వాగ్దానం కానీ, చంద్రబాబు పెట్టిన ప్రమాణం కానీ, వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగా 3 సంవత్సరాల్లో 49,000 చిల్లర కోట్లతో అమరావతి వైభవాన్ని చూసి మురిసిపోవటమేమో మా వంతు, ఏడిస్తావటమేమో మీ వంతు.
అంతే, ఖచ్చితంగా అంతే. ఏడవలేక చావాలి మీరు, ఇది నిజం. ఎందుకు ఆయన మాత్రం మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన ఒక ప్రాంతం అభివృద్ధి చెందితే చూడలేడంటారా? ఆయన 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న వ్యక్తి కదా. మీకు విషయం తెలుసా, మనం మంచినీళ్ళు తాగుతాం, గత ముందల వాడు ఉన్నాడు ముందు అవుతాడు, వాడికి మొత్తం ఎక్కిద్ది. కానీ జగన్మోహన్ రెడ్డికి మొత్తం ఏందో తెలుసా, రక్తం కనపడాలా, హాయిగా ఉంటుంది, కన్నీళ్లు కనపడాలా. అబ్బో ఇంకా నిషా, రైతుల కన్నీళ్లతో నిషాను పొంది తాడేపల్లి ప్యాలెస్లో కులికిన జగన్మోహన్ రెడ్డి. ఆ రైతుల రక్తం కారుతుంటే వాళ్ళతో రైతుల కన్నీళ్లు తుడిచిందే జగన్మోహన్ రెడ్డి, రైతులను కష్టపెడుతుంది చంద్రబాబు నాయుడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి మీరు కన్నీళ్లు తాగాడని ఎలా చెప్పగలరు? మరి ఇప్పుడు అక్కడికి రా, ఆడోళ్ళు మెట్టుతో కొడతారు, పొట్టోడా మెట్టుతో కొడతారు. ఆడికి వస్తే ఇప్పుడు అమరావతికి పండగలు చేసుకున్నారు, రోజు పప్పనం తిని కమ్మగా ఇలేవు పప్పలు చేసుకుంటున్నారు, అరిసెలు పొరిసెలు అవన్నీ. చంద్రబాబు నాయుడు వాడు వస్తున్నాడన్న, వాళ్ళ సంస్థ వస్తుందన్న వాళ్ళు పండగ చేసుకుంటున్నారా? అమరావతి రైతుల ఆనందాన్ని చూసి నువ్వు ఏడవక సావక ఎలహంకా ప్యాలెస్లో ఏడుస్తావు, పులివెందుల ప్యాలెస్లో, తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే లోటస్ పాండ్. మమ్మ ఎన్ని ప్యాలెస్లు రా స్వామి, నాకేం ఇసుక వస్తుంది చదవలేక. ఎన్ని ప్యాలెస్లయ్యా జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు కట్టుకోలేదా అంటున్నారు కదా మరి వాళ్ళు. చంద్రబాబు కట్టుకునేంత కొంపకేను నీ ప్యాలెస్కి సంబంధం ఏముందా? ఎన్ని ఎకరాలు, 36 ఎకరాలు చిల్లర స్వామి. బెంగళూరు ప్యాలెస్, యలహంక ప్యాలెస్, హెలికాప్టర్లు దిగుతాయి, 600 మంది డ్యూటీ ఎక్కుతారంట, 500 మంది డ్యూటీలు దిగుతారంట, 100 మంది ఏమో 24 గంటల డ్యూటీలు అంట. ఏమిరా నాయన, యాడ్ నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ, ఏం చేస్తే వస్తాయి? మా ఇంట్లో పని చేస్తుంది, మేము పని చేస్తున్నాము, మాకే గడవడం కష్టంగా ఉంది. ఇన్ని లక్షల కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి నీకు? కష్టపడ్డాడు, వ్యాపారాలు చేశాడు. ఏం వ్యాపారం చేసావయ్యా నువ్వు? ఊగులాడుకుంటా నిన్ను చూస్తే నాకు తెలిసి చిల్లర కొట్టులో నువ్వు చిల్లర కొట్టు పెట్టుకున్నా కూడా నీ దగ్గర బీడీ ముక్క కొనాలన్నా ఆలోచిస్తాడు మనిషి. ఎందుకంటే నేను ఇచ్చింది ఎంతో చెప్పలేడు, చిల్లర ఇయటం చేత కాదని. నీకే నుంచి వస్తాయా ఇన్ని డబ్బులు? నీకేం వ్యాపారం వచ్చు? దమ్ముంటే నీకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళందరికీ చెబుతున్నా, ఒక చిల్లర కొట్టు జగన్మోహన్ రెడ్డిలో పెట్టించి కరెక్ట్గా ఒక్కరోజు బేరం చేయమను, అప్పుడు ఆయన పెద్ద వ్యాపారవేత్త, బిగ్ మ్యాగ్నెట్ అని నేను కూడా అంగీకరిస్తాను ఈ సందర్భంగా చెప్తున్నాను.